అంతటి మహద్భాగ్యం శారదా నవరాత్రుల్లో చేసేటటువంటి సువాసిని పూజ మరింత విశేషమైనటువంటి ఫలదాయకమవుతుంది. పైగా ఇందులో ఉండేటటువంటి వైచిత్రి అమ్మవారి నామాలతో పూజ చెయ్యరు సువాసినికి. సువాసినికి పూజ చేసేటప్పుడు అసలు ఆ సువాసిని గొప్పతనాన్ని, ఆమె గుణములను ఆవిష్కరించేటటువంటి నామాలు 116. ఆ నామాలు రేపటి నుంచి 10 రోజుల పూజల్లో 5 రోజులు సువాసిని పూజ ఉంటుంది. ఎందుకంటే రోజు విడిచి రోజు సువాసిని పూజ ఉంటుంది, రోజు విడిచి రోజు బాల పూజ, కుమారీ పూజ ఉంటుంది. అందులో మీరు వినండి, ఆ నామాలలో కొన్ని మాటలు ఉంటాయి. సిగలో ఎప్పుడూ పూలదండని తిరుగుకుని ఉండేటటువంటి దానా, పరమమంగళప్రదమైనటువంటి స్వరూపమున్నదానా, ఎప్పుడూ చిరునవ్వుతో కూడుకున్నటువంటి ముఖము కలిగినదానా, భర్త యందు అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి దానా, భర్తని అనుసరించాలనేటటువంటి కోరిక ఉన్నదానా, గురువుగారి పాదముల యందు విశేషమైన భక్తి కలిగినదానా, శాస్త్రమునందు నమ్మకం కలిగి ఎప్పుడూ రామాయణ భారత భాగవతముల వంటి గ్రంథములను చదువుకోవాలనే కుతూహలము ఉన్నదానా, సంతానమును పొంది ఉన్నదానా, ఇంటికి వచ్చినటువంటి అతిథులను పోషించాలనేటటువంటి ఆర్తి కలిగినదానా, ఇటువంటి నామాలతో పిలుస్తారు. పరమమంగళ స్వరూపమై ఆ పరదేవత యొక్క ప్రతినిధిగా సువాసిని ప్రతి ఇంట్లో ఎలా అన్నం పెట్టి అటు భర్తకి మనశ్శాంతినిస్తుందో, బిడ్డలకి మనశ్శాంతినిస్తుందో, అటువంటి సువాసిని స్వరూపం ఇళ్లల్లో లేకపోతే అసలు ఆ ఇంటికి కళ లేదు, అందము లేదు. ఎందుకనంటే గృహిణి గృహముచ్యతే అని. ఇల్లు అంటే ఇటకలతో కట్టినటువంటి గోడలు కాదు, ఇల్లు అంటే ఇల్లాలే. ఇల్లాలు లేని ఇంటికి సొబగే లేదు, అది ఇల్లే కాదు. మంగళప్రదమైన సభలో నాకు ఆ మాట అనడం ఇష్టం లేదు, కానీ పురుషుడికి శాంతి ఎంతకాలం, పురుషుడికి ఇంటికి వెళ్ళాలన్న సంతోషం ఎంతకాలం, ఆమె ఉన్నంతకాలమే. ఒంట్లో బాగుండనివ్వండి, బాగుండకపోనివ్వండి, పరితపించిపోతుంది ఆయన అన్నం తినాలని, పరితపించిపోతుంది ఆయనకి పెట్టాలని. ఆమె ఉన్నంతకాలమే ఆడపిల్లకి పుట్టిల్లు. ఆమె ఉంది కాబట్టి ఆడపిల్ల సంతోషంగా వెళ్ళి అమ్మా 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 అని వెంట తిరుగుతుంది. అమ్మా ఇది ఎలాగమ్మా, అది ఎలాగమ్మా అని అడుగుతుంది. ఆమె లేని నాడు ఆడపిల్లకి పుట్టిల్లేది, ఎక్కడ పురుడు పోసుకుంటుంది? కొడుక్కి సంతోషంగా అమ్మా అమ్మా అని ఇంటికి వెళ్ళడానికి అక్కడ ఏముంది? భర్తకి లేదు ఆ సంతోషం. ఆమెతోటి ఆ ఇంటి వైభవం వెళ్ళిపోతుంది, ఆమెతోటి ఆ ఇంటి వైభవం నిలబడుతుంది. ఆమె వలననే ఐశ్వర్యం, ఆమె వలననే పుణ్య సముపార్జనం. ఆమె ఉన్నది కాబట్టి ఉత్తరీయం ఎడంభుజం మించి కిందకొచ్చింది. ఆమె ఉన్నది కాబట్టి హోమ ప్రక్రియలో కూర్చోవచ్చు. ఆమె ఉన్నది, యజ్ఞాధికారం ఉన్నది. ఆమె లేదు, ఇవేమీ లేవు. ఆమెయే పురుషుడి ఉన్నతికి కారణము. అందుకే స్త్రీకి సంధ్యావందనం చెయ్యి అని చెప్పకపోవడానికి కారణం అదే. ఆమె చేస్తున్న పనులన్నీ కూడా తండ్రికి, అన్నకి, తమ్ముడికి, బంధువులకి, ఇంటిని నమ్ముకుని వచ్చిన వాళ్ళకి, భర్తకి, బిడ్డలకి సదుపాయం చేసి సంతోషకారకములు, చిత్తశుద్ధిని ఇచ్చేవే తప్ప తద్భిన్నములైన పని ఆడది చెయ్యడానికి లేవు. అందుకే ఆమెకి సంధ్యావందనం, గాయత్రీ మంత్రం అక్కర్లేదన్నారు. పురుషుడికి మాత్రం విధించారు, సంధ్యావందనం అన్నా చెయ్యి, సూర్య నమస్కారం అన్నా చెయ్యని. కాబట్టి అటువంటి సువాసిని పూజ చేయడం చేత భగవతి విశేషమైనటువంటి ప్రీతి చెందుతుంది. ఆ 116 నామాలతో సువాసిని దేవీ నవరాత్రులలో, అందులో ఈ సంవత్సరం ప్రదోష వేళకి మార్చాం. ప్రదోష వేళ తనంత తానుగా పరమశివుడు ఆకాశ మార్గంలో సంచరించేటటువంటి కాలం. ఆయన వృషభ వాహనారూఢుడై ఆకాశ మార్గంలో వెడతాడు. అదే మాట కశ్యప ప్రజాపతి దితితో చెప్తాడు. ఇది పరమశివుడు నందివాహనారూఢుడై తిరిగేటటువంటి కాలం. ఈ కాలమునందు చెయ్యకూడని పని చెయ్యకూడదు. భగవదారాధన చేసిన, భగవన్నామం చెప్పినా విశేష ఫలితం. తద్భిన్నమైనటువంటి భోగ సంబంధమైన పనులు చేస్తే పాపకారకం. కాబట్టి ఎలా ధర్మమున్ వీడగా, ఇప్పుడెందుకమ్మా భార్యాభర్తల సమాగమం, వద్దు నా మాట వినంటాడు. సరే, ఆ భాగవతంలో కథ వేరనుకోండి. కాబట్టి
ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరూ నందివాహనారూఢులై తిరుగుతున్నటువంటి ప్రదోష వేళలో సువాసిని పూజ చేయడం మరింత శ్రేయోదాయకం. భగవతికి పునఃపూజ జరుగుతుంది సాయంకాలం. ఆ సమయంలో ఆవిడ దర్బార్ తీరుస్తుంది. ఆవిడ దర్బార్ అంటే అందులో కూర్చోవడమే జీవితంలో అర్హత, అంతకన్నా గొప్పతనం ఏముంటుంది? ఆవిడ దగ్గర రాజోపచారాలు జరుగుతాయి, సంగీతం పాడతారు, వీణ వాయిస్తారు, వేణువు వాయిస్తారు, వాద్యం జరుగుతూ ఉంటుంది. అవి జరుగుతున్నప్పుడు మనం కూడా సభలో కూర్చోవడం అంటే అంతకన్నా భాగ్య విశేషమే ఉంటుంది ఇంకా జీవితంలో. కాబట్టి సువాసిని పూజ అనేటటువంటిది శారదా నవరాత్రుల్లో అంత వైభవాన్ని సంతరించుకున్నటువంటి పూజ. ఇటువైపు ఉన్నటువంటి ఆచారం గురించి నేను ఎక్కువ ప్రస్తావన చెయ్యను, కానీ మీరు ఇప్పటికీ శారదా నవరాత్రుల్లో తమిళ దేశానికి వెళితే, నేను ఒకప్పుడు శారదా నవరాత్రులు వస్తున్నాయి అంటే పాడ్యమి లగాయితూ విజయదశమి పర్యంతము తమిళ దేశంలోనే ఉండేవాడిని. ఉండి శారదా నవరాత్రులు అయిపోయాక మళ్ళీ తిరిగి వస్తుండేవాడిని. అక్కడ దేవాలయంలోకి వచ్చేటప్పుడే ఓ 4 కొత్త చీరలు, పసుపు కుంకం, గాజులు, పువ్వులు, జటాబంధనం ఇవి పట్టుకుని వస్తారు. ఏ పురుషుడు ప్యాంటు చొక్కా వేసుకురాడు, ఎవరైనా పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని వస్తారు. ఎక్కడైనా సువాసిని కనపడగానే గబగబా వెళ్ళి అమ్మ ఒక్కసారి కూర్చోండి అని కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి సిగలో పువ్వులు పెట్టి జటాబంధనం ఇచ్చి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పసుపు కుంకం చీర గాజులు ఇచ్చి నమస్కారం చేస్తారు. చిన్నపిల్లలు కనపడితే వెంటనే వాళ్ళకి ఏదో ఒక కానుక కుమారీ పూజగా చేస్తారు. చేసి నేను ఎన్నో సందర్భాల్లో చూసేవాడిని, పురుషులు కూడా కూర్చుని కీర్తనన్నా పాడుకుంటారు సంగీతం వస్తే, లేకపోతే కాసేపు భగవన్నామని చెప్పడమో భజన చేయడమో చేసి పెడతారు తప్ప అసలు సువాసిని పూజ కుమారీ పూజ చెయ్యకుండా ఎవ్వరూ ఉండరు. కాబట్టి అంత ప్రఖ్యాతి వహించినటువంటి పూజ సువాసిని పూజ. అలాగే రెండవ పూజ కుమారీ పూజ అంటాం, దాన్నే బాల పూజ అంటాం. ఇది కేవలం శారదా నవరాత్రుల్లోనే ఉద్దేశింపబడినటువంటి పూజ. కొన్ని శుభప్రదమైనటువంటి సమయాలలో చెయ్యడము తప్పు కాదు, కానీ శారదా నవరాత్రుల్లో మాత్రం తప్పకుండా జరిగి తీరాలి. 1 సంవత్సరం వయస్సున్నటువంటి ఆడపిల్ల పూజకి అర్హురాలు కాదు. 2 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాతనే ఆమె పూజ స్వీకరించడానికి అర్హత పొందుతుంది. ఎందుకు 2 సంవత్సరముల వరకు వివక్ష పెట్టారు అంటే, ఆ పిల్లకి అలంకార వస్తువేది, నోట్లో పెట్టుకోవలసిన వస్తువేది, ఈ రెండిటికి మధ్య తేడా తెలియదు 2 సంవత్సరాలకి ముందు. చందనం అలంకారం చేశామనుకోండి, అసలు చెయ్యికి చందనం అలంకారం చేయించుకోరు వాళ్ళు, ఎందుకంటే అదేదో పూశారని భయపడతారు, లేదా అథవా అదేదో నాకచ్చు తినచ్చు అనుకుని నోట్లో పెట్టుకుంటారు. చందనం విషతుల్యం. అందుకని 2 సంవత్సరముల వయస్సు వచ్చే పర్యంతము ఆడపిల్లకి కుమారీ పూజ చెయ్యవద్దు. 2 సంవత్సరముల నుండి 10 సంవత్సరముల వరకు కన్యగా ఉన్నటువంటి పిల్లకి మాత్రమే పూజ. కాబట్టి 10 దాటితే ఇక పూజార్హత ఉండదు, 10 ఏళ్ల వరకే పూజ చెయ్యాలి. కాబట్టి ఇందులో ఏ వయస్సు ఉన్నటువంటి పిల్లకి పూజ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఆ పిల్లకి ఒక పేరు ఉంటుంది. అమ్మవారి యొక్క విభూతి ఆమె ఎందుకు ప్రసరించి, 2 సంవత్సరముల పిల్లకి పూజ చేస్తే కుమారీ పూజ చేస్తున్నారు అంటారు. 3 సంవత్సరముల పిల్లకి చేస్తే త్రిమూర్తి పూజ అంటారు. 4 సంవత్సరముల పిల్లకి చేస్తే కళ్యాణి పూజ అంటారు. 5 సంవత్సరముల పిల్లకి చేస్తే రోహిణీ పూజ అంటారు. 6 సంవత్సరముల పిల్లకి చేస్తే కాళికా పూజ అంటారు. 7 సంవత్సరముల పిల్లకి చేస్తే చండికా పూజ అంటారు. 8 సంవత్సరముల పిల్లకి చేస్తే శాంభవి పూజ అంటారు. 9 సంవత్సరముల పిల్లకి చేస్తే దుర్గా పూజ అంటారు. 10 సంవత్సరముల పిల్లకి చేస్తే సుభద్రా పూజ అంటారు. కాబట్టి 2వ ఏడు నుంచి 10వ సంవత్సరం వరకు ఆ పిల్లకి ఉన్నటువంటి వయస్సుని బట్టి ఆ పేరు పెడతారు. ఆ పేరుతో అమ్మవారు పూజ అందుకుంటుంది. మీకు ఇందులో నేను ఒక విషయం చెప్తున్నాను, కావాలంటే మీరు దేవీ భాగవత గ్రంథాన్ని పరిశీలనం చేయండి. మూలంతో బాగా వివరంగా ఉన్న పుస్తకం చదవండి. ఏదో చిన్నది కొద్దిగా అనువాదం చేసిన పుస్తకం కాదు. కుమారీ పూజ జరుగుతున్నప్పుడు చూసిన, కుమారీ పూజ చేసిన విశేష ఫలితాలు వస్తాయి. ఎంత ఫలితాలు చెప్పారంటే, పూర్వం శరత్కాలంలో రాజులు యుద్ధాలకు బయలుదేరేవారు.
విజయం ఆశించి ఆ వయస్సు ఉన్న పిల్లని తీసుకొచ్చి పూజ చేస్తారు. ఆ పిల్లకి పూజ చేసి బయలుదేరితే విజయమే. ఆరోగ్యం దగ్గర నుంచి ఐశ్వర్య సమృద్ధి వరకు మీకు ఏది కావాలన్నా కూడా కుమారీ పూజ, సువాసిని పూజ ఈ రెండిటి వలన అమ్మవారి అనుగ్రహంగా ఉత్తర క్షణం లభ్యమవుతాయి. అది దొరకమంటే దొరికేటటువంటి పూజ కాదు. ఇందులో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కుమారీ పూజ చేసేటప్పుడు ఆ పిల్ల ఉల్లాసంగా సంతోషంగా పూజ అందుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థని కల్పిస్తారు. బహుశः చాలా అరుదుగా చేస్తారు అలా పూజ. మన దేవాలయంలో పూజ చేసేటప్పుడు ప్రత్యేకంగా పైనుంచి ఊయలల కిందకి దింపుతారు. అదిగో అప్పుడే సిద్ధం చేశారు. ఆ ఊయలలు దింపి పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని ఊయలలో కూర్చోపెట్టి ఊపుతారు. ఎందుకంటే బాలాస్వరూపంగా ఊయల ఊగుతున్నప్పుడు ఆ పిల్ల చిరునవ్వు నవ్వుతూ మంచి ఉల్లాసంగా ఉంటుంది. ఆ సంతోషాన్ని బాల పొందితే అది యజమానికి అన్ని విధాలుగానూ కూడా ఉన్నతికి కారణమవుతుంది. అది చేసిన వాళ్లే కాదు, చూసిన వాళ్ళకి 4వ వంతు వస్తుంది. ఉదాహరణకి 10 రోజులు సువాసిని పూజ, బాల పూజ చూశారనుకోండి, ప్రతిరోజు 4వ వంతు ఫలితాన్ని మూట కట్టుకుంటారు. అందున సశాస్త్రీయంగా సంకల్పంతో పూజ, ఆ కల్పం ప్రకారం చెయ్యడం కొంచెం అరుదుగా ఉంటుంది. బాల పూజ చేసేటప్పుడు 108 నామాలు చెప్పకూడదు, 116 నామాలు చెప్పకూడదు, 28 నామాలు మాత్రమే చెప్పాలి. ఒక్క కుమారీ పూజకే 28 నామాలు. ఈ 28 నామాలలో కూడా ఏది వర్ణన చేస్తారు అంటే పిల్ల యొక్క ఉల్లాసాన్ని, పిల్ల యొక్క సంతోషాన్ని, పిల్ల యొక్క ఆనందాన్ని వర్ణిస్తారు. మీరు రేపు కుమారీ పూజ చేసేటప్పుడు ఆ 28 నామాలు వినండి, ఎంత అద్భుతంగా ఉంటాయో. ఆ సువాసిని నామాలు చెప్పేటప్పుడు అసలు ఇంత వైభవోపేతంగా ఉంటుందా అని తెల్లపోతారు. అంత అద్భుతంగా ఉంటుంది. ఆ పిల్లకి షోడశోపచారాలతో పూజ చేసి ఆ పిల్ల మురిసిపోయేటట్టుగా పట్టుబట్టలిచ్చి చక్కగా చేతికి సంతోషపడేటటువంటి మధుర పదార్థాలు ఇచ్చి ఊయల ఊపి సంతోషపెట్టి పంపిస్తారు. పూజ పరమసాత్వికమైనటువంటి పూజ. 4 వర్ణముల వారి పిల్లలకి చేయవచ్చు కుమారీ పూజ. కానీ అలా చేసేటప్పుడు పాటించవలసినటువంటి విధి విధానాల్ని మాత్రం జాగ్రత్తగా తెలుసుకుని పాటించాలి. కాబట్టి అటువంటి కుమారీ పూజ ఏది ఉన్నదో అది పరమ శాస్త్రోక్తము, దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా చేసి తీరవలసినటువంటి పూజ. అందుకే రేపు సాయంకాలం ముందు కుమారీ పూజతో మొదలవుతుంది. అమ్మవారి ముందు కలశస్థాపన చెయ్యగానే కుమారీ పూజతో ప్రారంభం చేస్తే, బాల పూజతో ప్రారంభం చేస్తే పరమ ప్రసన్నురాలవుతుంది అమ్మవారు. ఎంత సంతోషాన్ని పొందుతుందో. ఆవిడే బాలగా ఉంటుంది. నా మాట మీరు నమ్మండి, నేను మీతో ఒక యథార్థం చెప్తాను. అమ్మవారు పరమ ప్రసన్నురాలైతే బాలారూపంలోనే వస్తుంది, బాలరూపంలో తిరుగుతుంది. ఇప్పటికీ నేను చెప్పడం కాదు, శంకరాచార్యులు వారు చెప్పారు. భ్రమరాంబ దేవాలయంలో శ్రీశైలంలో బాలరూపంలో తిరుగుతుంది. ఎవరి పట్ల ప్రసన్నురాలైందో ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచో వస్తుంది బాలరూపంలో. చెయ్యి పట్టుకు లాగి, నాకు ఆ పండు పెట్టవా, నాకు కొద్దిగా పువ్వులు ఇవ్వా, నాకు కొంచెం గాజులు ఇస్తావా అని అడుగుతుంది. బాలరూపంలో భ్రమరాంబ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. నేను చెప్పడం కాదు, శ్రీశైల దేవస్థానానికి చాలా కాలం ఆ శ్రీశైల ప్రభా పత్రికకి సంపాదకత్వం వహించారు. మొన్న కూడా నేను శ్రీశైలంలో కళ్యాణానికి వ్యాఖ్యానం చేయడానికి వెడితే వచ్చారు ఆయన, చక్రవర్తి గారని. వారు భ్రమరాంబ దేవాలయ సమీపంలో నివాసం చేస్తుండేవారు ఆ అధికార పదవిలో ఉన్నప్పుడు. రాత్రి బాగా చీకటిగా ఉన్నప్పుడు ఏదో జల్లు పుడుతోంది, బట్టలు తీద్దామని చెప్పి బయటికి వెడితే భ్రమరాంబ దేవాలయం దగ్గర అమ్మవారు తన యొక్క చెలికెత్తెలతో కలిసి నడుస్తున్న గజ్జెల చప్పుళ్ళు ఆయన ఎన్నో మాటలు విన్నారు. ఆయనే ఆ మల్లెల తీర్థం దగ్గర చెట్లు ఎగిరి విడుతుండగా కూడా చూసింది ఆయనే. ఆయన అదృష్టం. శ్రీశైలంలో అన్ని విచిత్రాలు ఆయన దర్శనం చేయగలిగారు. కాబట్టి భ్రమరాంబ బాలరూపంలో తిరుగుతుంది. అంతవరకు ఎందుకండి, నాకు వేదికల మీద చెప్పడం ఇష్టం ఉండదు కానీ చెప్పేస్తున్నాను. మన దగ్గరే ఉత్సవం జరుగుతున్నప్పుడు ఏమైందో తెలుసా? ఒకనకొకప్పుడు ఒక పిల్ల ఇంట్లో నిద్ర లేచి
నన్ను అయ్యప్ప స్వామి గుడికి తీసుకెళ్ళి పూజ చేయిస్తావా చేయించవా అని ఏడుపు మొదలెట్టింది. ఆ తల్లిదండ్రులు తెల్లబోయి, ఎలా అకస్మాత్తుగా పూజ చేయించమంటే దానికి ఓ విధి విధానం ఉంటాయి కదా, ఏదో ఇంతమంది కని కదా పూజ ఉంటుంది, ఎలా చేయిస్తాం అని గోపాలకృష్ణ గారి ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఏమండి పిల్ల బాలపూజ చేయించమని ఏడుస్తోంది పొద్దుటి నుంచి, ఈ బాలపూజ చేయించండి అన్నారు. గోపాలకృష్ణ గారు బహుశా నన్ను అడిగారు. నేను అన్నాను, అయ్యా బాలపూజ కోసం పిల్ల ఏడుస్తోంది అంటే అమ్మవారు అడుగుతోంది పూజ స్వీకరిస్తాను వచ్చని, వెంటనే తీసుకురండి అన్నాను. మనం ఏదో 8ో 6 ఇస్తాం దానికి అవకాశం యజమానులకు. ఆ రోజు అంత జాగ్రత్తగా జాబితా తయారవుతుంది యజమానులది. ఎలా జరిగిందో తెలియదు. ఒక యజమానికి ఎక్కువ ఇచ్చారు, బాల తక్కువైంది. వచ్చిన వాళ్ళు 8 ఒక బాల తక్కువ, కానీ 9 ఏర్పాటు చేశారు. 9 యజమానులకి దేవస్థానం మాట ఇచ్చింది, బాల తక్కువైంది. ఎలా? ఈ పిల్ల వచ్చింది పూజకి, వచ్చి ఈ పిల్ల పూజ స్వీకరించి మురిసిపోయి వెళ్ళిపోయింది. బాలారూపంలో అమ్మవారు తిరుగుతుంది. అటువంటి కుమారి పూజ జరుగుతున్నప్పుడు చూస్తే చాలు ఎంత అదృష్ట విశేషం అది. అందుకే రేపు సాయంకాలం నుంచి ఖచ్చితంగా 5:30 అయ్యేటప్పటికీ వేదిక మీద ప్రారంభమైపోతుంది. ప్రదోష వేళలో ఒకరోజు బాలపూజ జరిగితే మరునాడు సువాసిని పూజ జరిగితే ఆ మరునాడు బాలపూజ. అలా రోజు విడిచి రోజు సువాసిని పూజ, బాలపూజ, సువాసిని పూజ, బాలపూజ నడుస్తాయి. ఈ పూజలు చూడడమే చాలు జీవితంలో, అంతకన్నా భాగ్య విశేషం ఉండదు. కాబట్టి చక్కగా మనందరం కూడా పూజలలో పాలు పంచుకొని భగవతి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుదాం. శారదా నవరాత్రుల్లో అత్యంత ప్రధానమైనటువంటి ఉపచారం భగవతి యొక్క పరమ ప్రీతికి కారణమైనటువంటి ఆ ఉపచారం వాహన సేవ. వాహనాలు శారదా నవరాత్రుల్లో తిరిగి తీరాలి. అందుకే మీరు గమనించి ఉంటారు, ఈ శారదా నవరాత్రుల్లోనే వెంకటాచలంలో బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో విశేషమైనటువంటి ఆకర్షణ, ప్రధానమైనది భక్తులందరూ చూడాలని వెళ్ళేది ఏమిటి? వాహన సేవలే. ఆ వాహనాల మీద వెంకటరమణుడు తిరుగుతుంటే చూసి మురిసిపోతారు. పెదశేష వాహనం, చినశేష వాహనం వీటితో ప్రారంభం. పెదశేష వాహనం అంటే 7 పడగలతో ఉంటుంది, చినశేష వాహనం అంటే 5 పడగలతో ఉంటుంది. పెదశేష వాహనం అంటే ఆదిశేషుడు, చినశేష వాహనం అంటే వాసుకి. కాబట్టి ఇటువంటి వాహనం మీద ఈశ్వరుడు తిరుగుతాడు. వాహనం మీద విడితే ఎందుకంత గొప్ప ఆలోచించండి.